ఐపీఎల్ 2026 కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మార్చి 28 నుంచి అని వినిపించిన దాన్ని కూడా బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు. షెడ్యూల్ విషయంలో అభిమానులకు మాత్రమే కాదు, అసలు బీసీసీఐ అధికారులకే స్పష్టత లేదు. గల్ఫ్లో యుద్ధం కారణంగా మన దేశంలో గ్యాస్ సిలిండర్లకు తీవ్ర కొరత ఏర్పడుతోంది. కమర్షియల్గా వాడే సిలిండర్లు దొరకటం కష్టంగా మారిపోయింది. ఐపీఎల్ సమయంలో హోటల్స్లో బస చేసే ఆటగాళ్లు, ఇతర సిబ్బంది టోర్నీ నిర్వహణలో భాగంగా ఉండే ఎంతో మందికి భోజనం తదితర ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. సిలిండర్లు కావలసిన సంఖ్యలో అందుబాటులో లేకపోతే మొత్తం వ్యవస్థ దెబ్బతింటుంది. అటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే షెడ్యూల్ ఆలస్యమైంది. ఇక విమాన సర్వీసుల్లో అంతరాయం వల్ల ఫారిన్ ప్లేయర్లు రావటం పైన అనుమానాలున్నాయి. టోర్నీ ప్రారంభం నాటికి పరిస్థితులు అదుపులోకి రాకపోతే ప్రత్యామ్నాయాలు వెతుకుతాం అని ఐపీఎల్ చైర్మన్ చెప్పారు.